నమస్తే N3 న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో మహానాడు కమిటీలను నియమించిన అధిష్టానం నెల్లూరు జిల్లా నేతలకే అధిక ప్రాధాన్యత. నెల్లూరు రూరల్లో మరో అభివృద్ధి పనుల జాతరకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 17 కోట్లతో 168 పనులు పూర్తి చేస్తామని హామీ. ఆత్మకూరు వాసిలి రోడ్డులో ప్రమాదం, 2 మహిళలు దుర్మరణం, నెల్లూరుకు చెందిన ఆర్కెస్ట్రా బృందంలో విషాదం. అల్లీపురం డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం, ఘటనపై అనేక అనుమానాలు, మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. నెల్లూరులో జరగనున్న మహానాడు నిర్వహణకు టీడీపీ అధిష్టానం వివిధ కమిటీలను నియమించింది. ఆ కమిటీలలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు కమిటీలలో తగిన ప్రాధాన్యత కల్పించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం ఇఫ్కో సెజ్లో నిర్వహించనున్న మహానాడు నిర్వహణ కార్యక్రమానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు కమిటీలలో తగిన ప్రాధాన్యత కల్పించారు. ఈ కమిటీలలో సమన్వయ కమిటీ సభ్యులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రను నియమించారు. తీర్మానాల కమిటీ కో కన్వీనర్ గా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని నియమించారు. వసతి ఏర్పాట్ల కమిటీ కో కన్వీనర్లుగా బీదా రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, సభ్యులుగా పాసం సునీల్, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావును నియమించారు. సభా ప్రాంగణ పర్యవేక్షణ కమిటీ కో కన్వీనర్ గా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నియమించారు. భోజనాల ఏర్పాట్ల కమిటీ కన్వీనర్ గా ఆనం రామనారాయణ రెడ్డి, సభ్యులుగా బొలినేని రామారావు, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, కురుగొండ్ల రామకృష్ణ, పనబాక లక్ష్మి, మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, నెలవల విజయశ్రీ, తాలపాక రమేష్ రెడ్డి, మేకపాటి శాంతికుమారిలను నియమించారు. మీడియా కమిటీ సభ్యులుగా ఆనం వెంకటరమణారెడ్డిని నియమించారు. ఆర్థిక వనరుల కమిటీ సభ్యులుగా పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, మాగుంట శ్రీనివాసరెడ్డిలను నియమించారు. సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ సభ్యులుగా జీవీఎన్ శేఖర్ రెడ్డి, దొర్నాల హరిబాబులను నియమించారు. ఫోటో ప్రదర్శన కమిటీ సభ్యులుగా తాలపాక రమేష్ రెడ్డి, మేకపాటి శాంతికుమారి, నెలవల విజయశ్రీలను నియమించారు. ప్రతినిధుల నమోదు కమిటీ సభ్యులుగా పనబాక భూలక్ష్మిని నియమించారు. అలంకరణ కమిటీ సభ్యులుగా షేక్ అబ్దుల్ అజీజ్, మలిశెట్టి వెంకటేశ్వర్లను నియమించారు. రవాణా కమిటీ కన్వీనర్గా పొంగూరు నారాయణను నియమించారు. వాహన పార్కింగ్ కమిటీ కో కన్వీనర్గా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, సభ్యులుగా రాఘవేంద్ర, చెముకుల కృష్ణ చైతన్య, మామిడాల మధు, జలదంకి సుధాకర్లను నియమించారు. రక్తదానం మెడికల్ క్యాంపు కమిటీ కో కన్వీనర్లుగా డాక్టర్ జెడ్ శివప్రసాద్ను నియమించారు. వాలంటీర్ల నిర్వహణ కమిటీ సభ్యులుగా పోలంరెడ్డి దినేష్ రెడ్డిని నియమించారు. పరిశుభ్రత మరియు సుందరీకరణ సభ్యులుగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెన్ని రమణయ్య, కాకర్ల తిరుమల నాయుడు, పఠన్ సాబీర్ ఖాన్లను నియమించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్రతో తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీదాను పనబాక శాలువాలతో సత్కరించారు. మహానాడు ఏర్పాట్లపై వారు సుదీర్ఘంగా చర్చించారు. టీడీపీ మహానాడు నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు మంచి జోష్ మీద ఉన్నారు. నాయకులందరూ కలిసిమెలిసి మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహానాడు ఏర్పాట్లలో భాగంగా నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు బీదా రవిచంద్ర యాదవ్ని తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ వెంకటరాముడు ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలో మరో అభివృద్ధి పనుల జాతరకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. 15 కోట్లతో 168 అభివృద్ధి పనులకు ఈ నెల 15న శంకుస్థాపనలు చేయనున్నామని చెప్పారు. 60 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో అభివృద్ధి పనుల జాతరకు రంగం సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కోటంరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 కోట్ల వ్యయంతో 168 అభివృద్ధి పనులు
15వ తేదీ ఉదయం 8 గంటలకు శంకుస్థాపన చేసి 60 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. శంకుస్థాపనలలో ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలే శంకుస్థాపన చేస్తారని తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే ముఖ్య అతిథులు అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన జరుగుతున్న టెండర్లు పిలిచిన అతి త్వరలో టెండర్లు పిలువబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 658 కోట్ల రూపాయలు అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు 15 కోట్ల వ్యయంతో 168 అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అదే రోజు అదే సమయానికి మొత్తం 168 చోట్ల ఒకేసారి శంకుస్థాపనలు జరుగుతాయన్నారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతున్నాం. 15వ తేదీ ఉదయం 8 గంటలకి ఒకే సమయానికి 168 చోట్ల స్థానిక ప్రజలే ప్రారంభోత్సవం ఆ యొక్క శంకుస్థాపనలుగా ఉంటారు. అదేవిధంగా శంకుస్థాపనలో ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ పనులు కూడా ఈ నెల 15న శంకుస్థాపన చేస్తున్నాం. 60 రోజుల్లో అంటే మే 15 నుంచి జూన్ 15, జూలై 15 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ ఇంతటి అభివృద్ధికి కారకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనుబోలులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రైతులకు నూతన పాస్బుక్లను పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు సోమిరెడ్డి. పాస్బుక్ లో తప్పులు రావడంతో 2023 నుంచి రైతులు చాలా అవస్థలు పడ్డారని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ను నిర్వహించి రైతులకు పాస్బుక్లను అందజేశారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలతో భూములకు శాశ్వత హక్కును కల్పించామన్నారు. వ్యవసాయ రంగంను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్తో పాటు వ్యవసాయ యాంత్రీకరణను తీసుకొచ్చిందన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు. ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున రెండో పంట వేయాలంటే రైతులు ఆలోచించి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మస్తాన్నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, మధునాయుడు, సాని వెంకటరమణయ్య, శివుడు, రాజాగౌడ్, భాస్కర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వేడిచెర్ల వెంకటరమణారెడ్డి, మన్నెమాల శ్రీహరిరెడ్డి, శివకుమార్, ఆదినారాయణ రెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్, రావుల జితేంద్ర గౌడ్, బండికట్టు రవి, జనసేన పార్టీ పెనుబాక మహేష్, జాకీర్, ఖాదర్వల్లి, ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు. తిరుకుమోడి 2 గ్రామాల్లో 1287 పట్టదారు పాస్బుక్లు తయారు చేసి పంపిణీ ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కడికక్కడ 2023లో రీసర్వేలో ఆ తప్పులు బండి అన్ని రెక్టిఫై చేయాల్సి ఇక్కడే 70 పుస్తకాలు 70 పాస్బుక్లు రెక్టిఫై చేసి వాళ్ళకి హక్కు కల్పించడం జరిగింది. వాళ్ళ సొంత పొలాలు ఇవన్నీ పాపాలు రెవెన్యూలో 2023లో జరిగినాయి. బయట మాట్లాడుతాను చెప్పండి అప్పుడు కూడా 70 పాస్బుక్లు రెక్టిఫై చేయాల్సి వచ్చింది. సరే గ్రామాలు పొదలకూరు మండలం గ్రామాలు 22 పెట్టేశారు. అవన్నీ మనం రెక్టిఫై చేయించాం. పార్లపల్లి కానీ మర్రిపల్లి కానీ ఇప్పుడు ఇంకా వెలిగంటిపాళెం ఉంది, మామదాపురం ఉంది, అన్ని చేస్తా పోతున్నాం. ఫుల్ విలేజెస్, టోటల్ విలేజెస్ 23 నుంచి బ్యాంకులో తనఖా పెట్టేదానికి లేదు, కొనేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు. అవన్నీ ఈరోజు చేసే పరిస్థితి వచ్చింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం
నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని, పరిష్కారమయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, 32వ డివిజన్ కార్పొరేటర్ అవినాష్, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు జావీద్, 18వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు గుంజి శ్రీనివాసులు, అల్లం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చినవన్నీ కూడా అవి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ అన్నీ కూడా ఆయా శాఖల అధికారులకు పంపించి దాంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా చేయడం, ఒకవేళ చేయలేని పరిస్థితి అయితే ఎందుకు చేయలేదో కూడా వచ్చిన వారికి తిరిగి ఎమ్మెల్యే గారి కార్యాలయం ఫోన్ చేసి తెలియజేయబడతా ఉంది. ఇప్పటిదాకా వచ్చిన వాటిల్లో రోడ్లు కానీ, డ్రైన్ కానీ, కరెంటుకు సంబంధించి కానీ ఇప్పటికే చాలా వరకు కూడా చేయగలిగాం. ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి. చాలా పెద్ద నియోజకవర్గం, విలీన గ్రామాలు ఎక్కువ. ఇవన్నీ కూడా ఒకసారి వీలు చూసుకొని ఎప్పుడెప్పుడు ఇవి ఏదైతే ఆర్థిక వనరులు సమకూరుస్తాయో ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. లక్ష్మీపురంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఆర్డీఓ నాగ సంతోషిని అనూష ప్రారంభించారు. సమాజ శ్రేయస్సులో భాగంగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ముందుకు రావడం అభినందనీయమని నిర్వాహకుల్ని ఆర్డీఓ కొనియాడారు. సమాజ శ్రేయస్సులో భాగంగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ముందుకు రావడం అభినందనీయమని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిని అనూష పేర్కొన్నారు. శుక్రవారం రాపూరు పట్టణంలోని లక్ష్మీపురం ఎస్సీ కాలనీలో మౌనిక చారిటబుల్ ఫౌండేషన్, దేవి సీ ఫుడ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, బయట నీళ్లు కొనుక్కోలేని పేదలకు ఈ ప్లాంట్ ద్వారా ఉచితంగా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం గొప్ప విషయం అన్నారు. అనంతరం మౌనిక చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మౌనికారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద కూలీలు నివసిస్తున్నారని, వారికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి దేవి సీ ఫుడ్స్ తమ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఆర్థిక సహకారం అందించారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజలకు 100 వాటర్ క్యాన్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవి సీ ఫుడ్స్ ప్రతినిధి ఎన్వి రావు పాల్గొన్నారు. లక్ష్మీపురం కాలనీలో, ఈ ఎక్సీ కాలనీలో ఏదైతే వాటర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారో మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ అండ్ దేవి సీ ఫుడ్స్ వారి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక పరంగా మనకి ఎక్కడైతే లో ఫ్యామిలీస్ ఉన్నారో, లో బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ యొక్క పురోగతి కోసం ఈ చారిటబుల్ ఫౌండేషన్ కానీ జేవీసీ ఫుడ్స్ వాళ్ళు ఇలాంటి వాటర్ ప్లాంట్ అనేది స్థాపించారు. ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రావాల్సింది, కానీ ఆయన కలెక్టర్ గారు కాన్ఫరెన్స్లో ఉండడం వల్ల నన్ను పంపించడం జరిగింది. నేను చాలా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పేద ప్రజలకి బయట కొనుక్కోలేని స్తోమత లేకపోతే మంచి నీరు బయట కొనుక్కున్నా సరే అది మంచి మినరల్ వాటర్ అనేది గ్యారంటీ లేదు. ఇక్కడే వాళ్ళ ఇంటి వద్దనే వాటర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నిరంతరం వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని ఇంకా మెరుగుపరిచే ఒక సువర్ణ అవకాశం వాళ్ళకి. ఈ మౌనిక చారిటబుల్ ఫౌండేషన్కి నేను కాంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. రాజుపాలెన్ని పోలీసులు జల్లెడ పట్టారు. సుమారు 200 ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలోని నిమ్మతోట ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కొడవలూరు సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సెర్చ్లో సబ్ ఇన్స్పెక్టర్లు 35 మంది పోలీస్ సిబ్బందితో కలిసి సుమారు 200 ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేందుకు ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, మత్తు పదార్థాల సరఫరా లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఆహేరి ప్రాంతంలో సిఆర్పీఎఫ్ 9వ బెటాలియన్లో ఏఎస్సీగా విధులు నిర్వహిస్తున్న జవాన్ నూకం రెడ్డి శేఖర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామమైన సింగనపల్లికి తీసుకురావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం సింగనపల్లి గ్రామంలో
విషాద ఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఆహేరి ప్రాంతంలో సిఆర్పిఎఫ్ 9వ బెటాలియన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జవాన్ నూకం రెడ్డి శేఖర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకుంది. పార్థివ దేహాన్ని గ్రామానికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దేశ సేవలో ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వర్తించిన శేఖర్ రెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధువులు, అభిమానులు భారీ సంఖ్యలో సింగనపల్లికి తరలివచ్చారు. జవాన్కు చివరి చూపు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు శేఖర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం సేవలు అందించిన జవాన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సేవలను కొనియాడుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జవాన్ నూకం రెడ్డి శేఖర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించగా గ్రామస్తులు అమర జవాన్ శేఖర్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో ముద్దాయిని అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి హత్యకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు డీఎస్పీ. గత నెల 28న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముద్దాయిలను రిమాండ్కు పంపినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. బెంగుళూరు పోలీస్ స్టేషన్లో నమోదైన పాత కేసులో పోలీసులకు లొంగిపోయిన ముద్దాయిలు తమీంను పీటీ వారెంట్ ద్వారా పలమనేరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. రిమాండ్ అనంతరం ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి హత్యకు గల కారణాలు వెల్లడిస్తామని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. లాస్ట్ 28న జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ విలేకరి లోకల్గా బాగా యాక్టివ్గా పర్సన్ని తమ్మీ మన సుమారు మర్డర్ చేయడం జరిగింది. అదంతకు తెలిసిన విషయం మీరు. అందులో ముద్దాయిలు మర్డర్ చేసిన తర్వాత బెంగళూరు కమర్షియల్ పోలీస్ స్టేషన్ వీటికి వెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీ పాత కేసు ఒకటి 21లో ఉన్న కేసు ఎన్డీపీఎస్ యాక్ట్లో ముద్దాయిలుగా సరెండర్ అయిపోయారు. వాళ్ళు మేము ఈ కేసుకు సంబంధించి బెంగళూరు ఇక్కడ పీటీ వారిని తీసుకొని అట్లాగే బెంగళూరు కోర్టులో కూడా దాన్ని అప్లై చేసి బెంగళూరు కోర్టులో కూడా పీటీ వారిని అప్రూవల్ తీసుకొని సబ్జెక్ట్కి ఇచ్చి దాన్ని సబ్జెక్ట్లో ముద్దాయిలు ఇద్దరు తీసుకొని వచ్చి పలమనేరు జేఎఫ్సీ కోర్టులో ఈ కేసులో రిమాండ్ నిమిత్తము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి 15 days రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మేము వాళ్ళను పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించి ఇందులో ఉన్న నిజానిజాలని బయటపెడతాం. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడ్డ విషాద ఘటన నెల్లూరు జిల్లా సంగం మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లు సమీపంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తిరువిదుపాడు గ్రామం నుంచి సంగం వైపు కంకర లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న సంగం ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చెరువులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
నెల్లూరుకి చెందిన ఆర్కెస్ట్రా బృందంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా మైదుకూరుకు కారులో వెళ్లి తిరిగి వస్తుండగా వాసిలి సమీపంలో గేదెను ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా పడడంతో 2 మహిళలు స్పాట్లోనే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసవి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మహిళలు స్పాట్లోనే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరుకి చెందిన ఆర్కెస్ట్రా బృందం కడప జిల్లా మైదుకూరుకు కారులో వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై బర్రెని ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న భాగ్యలక్ష్మి, లక్షమ్మలు మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లీపురం డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తగలబెట్టారా, తగలబడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అల్లీపురం డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని అల్లీపురం డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ అయిందా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డంపింగ్ యార్డులోనే మంత్రి నారాయణ సౌజన్యంతో చెత్త నుంచి సంపద సృష్టి యూనిట్స్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ అగ్ని ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. ఉదయగిరిలో అంతా మా ఇష్టం అంటున్నారు మద్యం దుకాణాల యజమానులు. ఎంఆర్పి ధరల కంటే అధికంగా అమ్ముతూ మద్యం ప్రియుల జేబులను ఖాళీ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎంఆర్పి ధరలకి విక్రయించేలా చర్యలు చేపట్టాలని మందుబాబులు కోరుతున్నారు. ఉదయగిరి ప్రాంతంలో అధిక రేటులతో మద్యం అమ్ముతూ సామాన్య ప్రజల జేబుకి చిల్లు పెడుతున్నారు. ఒక షాపులో ఒక రేటు, మరో చోట మరో రేటుతో ఆర్వీ వైన్స్ యాజమాన్యం మందు ప్రియులు కష్టాన్ని ఖాళీ చేస్తున్నారు. మద్యం అధిక రేట్లపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారా లేరా అంటూ మండిపడుతున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో కాయ కష్టం చేసుకుని సంపాదించిన దాంట్లో ఈ మందు కొంటుంటే దానిలో మరో 10 రూపాయలు అదనంగా వసూలు చేయడం ఏంటని షాప్ యాజమాన్యాన్ని నిలదీసినా సమాధానం చెప్పడం లేదని వారు వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు ఈ దోపిడీని అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. గంగపట్నం చాముండేశ్వరి ఆలయ అభివృద్ధికి సిజిఎఫ్ నిధులు విడుదలయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఆలయ చైర్మన్ కృష్ణారెడ్డి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించిన వేమిరెడ్డి దంపతులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గంగపట్నం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన అనివేటి మండపం కోసం ప్రభుత్వం నుండి సిజిఎఫ్ నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల విడుదల పట్ల దేవస్థానం చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, పాలక మండలి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించిన కోవూరు శాసనసభ్యురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసి చైర్మన్ కృష్ణారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. వారి సౌకర్యార్థం అనివేటి మండపం నిర్మాణం ఎంతో అవసరమన్నారు. గత కొంతకాలంగా మేము చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారం తోడుండడంతో నేడు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నిధులు విడుదలైన నేపథ్యంలో అనివేటి మండపం నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని, ఈ నిధులను అత్యంత పారదర్శకంగా వినియోగిస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి తాతా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దువ్వూరు గ్రామంలో 13వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను మంత్రి ఆనం కుమార్తె కైవల్య, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావులు ప్రారంభించారు. కబడ్డీ భారతదేశానికి చెందిన ప్రాచీన సాంప్రదాయ క్రీడగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని వారు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో 13వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయ ఆనం లీలా కైవల్య ముఖ్య అతిథిగా హాజరు కాగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆనం లీలా కైవల్య మాట్లాడుతూ దువ్వూరు గ్రామంలో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి పురుష, మహిళా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం గర్వకారణమని పేర్కొన్నారు. కబడ్డీ భారతదేశానికి చెందిన ప్రాచీన సాంప్రదాయ క్రీడగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ఈ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అనుమతితో నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ పర్యవేక్షణలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 4 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు వసతి, భోజనం తదితర సౌకర్యాలు కల్పించామని తెలిపారు. క్రీడలంటే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎంతో అభిమానం ఉందని, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఆయన క్రీడా రంగానికి విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ స్టేడియం, ఆత్మకూరులో నిర్మాణంలో ఉన్న నూతన స్పోర్ట్స్ స్టేడియం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ మారుమూల గ్రామమైన దువ్వూరులో మంత్రి ఆనం ప్రోత్సాహంతో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం శుభపరిణామమని తెలిపారు. క్రీడల అభివృద్ధికి ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, అసోసియేషన్ నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరిన్ని నగరంలోని వార్తలను చూద్దాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ నందు వరల్డ్ తలసేమియా డే హెన్రీ డొనాల్డ్ జన్మదినం సందర్భంగా ఐఆర్సీఎస్ మీటింగ్ హాల్ నందు గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ షేక్ హైదరాబాద్ విచ్చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మొదటిగా జీన్ హెన్రీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రెడ్ క్రాస్ నందు ఉన్న వివిధ ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మానవతా దృక్పథాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రెడ్ క్రాస్ పనిచేస్తుందన్నారు. నెల్లూరు రెడ్ క్రాస్ సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ రాజు, ట్రెజరర్ సురేష్ కుమార్ జైన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసరి రాజేంద్ర ప్రసాద్, బయ్యా ప్రసాద్, రంగయ్య నాయుడు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొడవలూరు మండల టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. విడవలూరులోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహానాడు నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఈ మహానాడు వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన జిల్లాలో నిర్వహిస్తున్నారని అన్నారు. వారు అప్పగించిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ సమిష్టితో నిర్వహించాలని కోరారు. అందరం కలిసి సమిష్టిగా మహానాడును విజయవంతం చెయ్యాలని అన్నారు. ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కృషితో ఇఫ్కో కిసాన్ సెజ్లో అనేక పరిశ్రమలు ఏర్పడుతున్నాయని అన్నారు. మహానాడు అనంతరం కోవూరు మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఏటూరు శ్రీహరిరెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, పాసం శ్రీహరిరెడ్డి, సత్యవాలు సత్యంరెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, చెముకుల సీనయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో మహానాడు కమిటీలను నియమించిన అధిష్టానం, నెల్లూరు జిల్లా నేతలకే అధిక ప్రాధాన్యత. నెల్లూరు రూరల్లో మరో అభివృద్ధి పనుల జాతరకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, 17 కోట్లతో 168 పనులు పూర్తి చేస్తామని హామీ. ఆత్మకూరు వాసిలి రోడ్డులో ప్రమాదం, 2 మహిళలు దుర్మరణం, నెల్లూరుకు చెందిన ఆర్కెస్ట్రా బృందంలో విషాదం. అల్లీపురం డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం, ఘటనపై అనేక అనుమానాలు, మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.